శ్రీమాత్రే నమః. అందరికీ చాలా ఆలస్యంగా శుభోదయం అండి. ఎండలు మండిపోతున్నాయి. స్టవ్ దగ్గర నుంచి వచ్చి ఇప్పుడే ఇలా వచ్చాను. బ్రేక్ఫాస్టు, వంట ఇవన్నీ మొదలెట్టేటప్పటికి ఆవిర్లు వచ్చేస్తున్నాయి అసలు. ఇప్పుడే రూమ్లోకి వచ్చాను. అయితే ఇంకా ఇవాళ పెద్ద ఏం వంటగా కూడా మీకు వీడియో ఉండకపోవచ్చు. ఎందుకంటారా, వాళ్ళు సింపుల్గా కాకరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఏ రోజు ఊరగాయలు కాకరకాయలు కూడా తింటే వేడి చేసేస్తుందని వండట్లేదు, కానీ ఇంకా అవి పండే స్థితికి వచ్చేసాయి. అందుకని ఇవాళ కాకరకాయ ఉల్లికారం కూర వండుతున్నాను. ఇంకేలేదు, ఇవాళ శనివారం ఒక్క పూటే కదా, అంటే పెద్ద పొద్దున్నేదో రాత్రి తినేస్తారని కాదు. అయినా పైగా రాత్రులు చాలా రోజుల నుంచి అందరం టిఫినే తింటున్నాం, మా నాన్నగారితో సహా. అందుకని కాకరకాయ ఉల్లికారం కూర ఒకటే చేసి, అది ఊరగాయ ఎలాగా వేసుకుంటారు, పెరుగు అంతే. ఈరోజు నా వంట మెను మీకు ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే వంట వీడియో ఇంకా చేయను. ఒక్క ఐటెంకి పెద్ద ఏం చూపించి చెప్తాం. వంకాయ ఉల్లికారం అవి ఎలా చేస్తామో అలాగే కాకరకాయ ఉల్లికారం కూడా అంతేనండి. ఇకపోతే ఎండలకి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు తెలుసు జాగ్రత్తలు, మీరే నాకు చెప్తూ ఉంటారు. మజ్జిగ అవి తరచూ తాగుతూ, సగ్గుజావో బాగా అలాంటివి, అంటే కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ కుండలో నీళ్ళు వాటికి ఇచ్చి. పైగా మోడీ గారు మొన్న పిలుపునిచ్చినప్పుడు ఈ కూల్ డ్రింక్స్ పిల్లలు వాళ్ళు ఎక్కువ తాగేస్తారుగా పెద్దవాళ్ళకన్నా. మన జ్యూసులు తాగండి. ఈ డ్రింక్స్ వల్ల కొన్ని కోట్ల ఆదాయం ఫారిన్కి వెళ్ళిపోతుంది, దాంతో డాలర్ విలువ పెరుగుతోంది, మన రూపాయి పతనం అయిపోతుంది. అందుకని కొన్ని ప్రొడక్ట్స్ అన్నీ చెప్పారు, అవి కూడా వాడద్దు ఎక్కువ. పూర్వం గాంధీ గారు వాళ్ళు స్వదేశీ వస్త్రాలు అలా ఎలా చెప్పారు, అలాగా కొన్ని ప్రోడక్ట్స్ చెప్పారు, మన ఇండియావే వాడాలని. ఆ ప్రోడక్ట్స్ వద్దు, వాళ్ళకి వెళ్ళిపోతుంది డబ్బు అంతా అని చెప్పి. అవి మీరు చూసే ఉంటారు, యూట్యూబ్లో ఒకసారి చూడండి, కొడితే వస్తుంది. ఆ మోడీ గారు చెప్పింది డీటెయిల్డ్గా. అవన్నీ కూడా అందరూ పాటించి మన రూపాయి విలువను మనమే కాపాడుకోవాలి. ఇదందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న విషయం అండి. అది సంగతి. తర్వాత ఈ మధ్య కొంతమంది తెలివితేటలుగా చాలామంది కట్నం వద్దని, కట్నానికి సంబంధించింది కట్నాన్ని మించిపోయి, కట్నం అయితే కొంత కట్నం ఇచ్చేసి అందులోనే అన్నీ అనేస్తారు. అలా కాకుండా కట్నం వద్దు అని పానకం బిందులు వెండివి, ఆ వెండి కంచాలు, ఆడబడుచు లాంఛనాలు బోళ్ళు, బట్టలకి బోళ్ళు, అలా బోళ్ళు తీసేసుకుంటున్నారు. సరే, చాలామంది అదే అంటున్నారు, దీనికన్నా కట్నమేనా ఏం కదండి బాబు, ముంచేస్తున్నారు అని చెప్పి. పెళ్ళి గ్రాండ్గా చెయ్యాలని చెప్పి బోళ్ళు అలాగా. ఓ తెలివైన వాళ్ళు అవన్నీ వాట్సాప్లో పంపి వాళ్ళు ప్రూఫ్లు ఉంచుకున్నారు. ఇంకోళ్ళు బోల్తా పడ్డారు, ప్రూఫ్లు మామూలుగా అలా పంపుతున్నారేమో అనుకున్నారు, వాట్సాప్లో పంపుతున్నారు కదా ఇప్పుడు అని, డిజిటల్ మనీ అయింది కదా అని చెప్పి. కానీ తర్వాత వాళ్ళు గొడవలు వచ్చి విడిపోతున్నారు. వాళ్ళు అవన్నీ ఇంత మేము ఇచ్చామని ప్రూఫ్లుగా వాళ్ళు ఎంత ఇచ్చారో ఆ డబ్బులు ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ మగపెళ్లి వారు ఇరుక్కున్నారు, మాకు ఇంత డబ్బు ఇచ్చేయండి, మేము మీ అమ్మాయి చేయదు కాపురం అంటే. అవతల వాళ్ళలో కూడా అమ్మాయిని, వీళ్ళు కూడా అంత చెడ్డవాళ్ళేం కాదు, మరి వాళ్ళలో కూడా పొరపాటు ఉండొచ్చు, అమ్మాయిని ఏమైనా బాధ పెట్టి ఉండొచ్చు. కానీ అసలు డబ్బుకి చెప్తున్నాను, అలా తెలివితేటలుగా వాళ్ళు ప్రూఫ్లు ఉంచుకున్నారు. అందరూ కట్నాలు వద్దు, మాకు ఇలా చెయ్యండి లాంఛనాలు అంటే ప్రూఫ్లు ఉండవు అనుకుంటారేమో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి. కానీ ఏ పెళ్ళైనా విడిపోవడానికి అన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోక్కర్లేదు, ఏడాది కూడా నిలబడింది కాపురానికి. అంటే కొంతమంది తిరిగి దాన్ని రిటర్న్గా తీసేసుకుని ఆ డబ్బుని ఎలాగలా వదిలితే చాలు అనిపించేలాగా ఆ డబ్బుతో వేరే పెళ్ళిళ్ళు చేసుకుని అలా చేస్తున్నారు. ఒకటి విడిపోయాక రెండోది మరీ చెప్పాను, ఎప్పుడూ ఇదివరకు చెప్పా, మరీ శాడిస్టులైన భర్తో మరీ శాడిస్ట్ అయిన భార్యో అయితే తప్ప చిన్న చిన్న తేడాలకి విడిపోవడానికి ఎవరు ప్రయత్నించి ఇంకో పెళ్ళికి వెళ్ళకండి. అక్కడ కూడా ఏం వైకుంఠం ఏమి ఉండదు, ఏవైనా ఇలాగే ఉంటాయి పెళ్ళిళ్ళు అనేవి. ఒక మనిషికి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటాయి. నేను ఇదివరకు శ్రీరస్తు శుభమస్తు పాట పాడినప్పుడు కూడా అదే చెప్పాను. ఎప్పుడూనండి, ఇప్పుడు ఈ పూర్వం పెళ్ళిళ్ళలో కూడా ఎన్నో కష్ట నష్టూరాలు ఉండేవి. ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆడవాళ్ళు సర్దుకున్నారు అంటారు, కానీ కాదు. అప్పుడు కూడా ఆడపిల్లకి పుట్టింటి ఆస్తి చాలా ఉండేది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది, వాళ్ళు స్వయంగా ఉద్యోగం చేయకపోయినా.
కానీ నలుగురు కోసం కొంత, తల్లిదండ్రులు బాధపడతారని కొంత, పిల్లలు ఏమవుతారని కొంత, ఇది సబబు కాదు అని ఇన్ని కారణాలు కలబగలిపి కాపురం సజావుగా సాగేది. కొన్ని రోజులకి ఈ భర్త కూడా మారేవాడు. అయితే అప్పుడు పెళ్ళిళ్ళు నిలబడడానికి ప్రధాన కారణం నేను చెప్పనండి, ఎప్పుడూ మన ఇంట్లో వెలిగించే దీపానికి కానీ, ఒక హోమం చేసిన అగ్నిహోత్రానికి కానీ చాలా పవర్ ఉంటుందండి. అగ్నిదేవుడు స్వాహాదేవితో కూర్చుంటాడు. స్వాహాదేవితో అంటే ఆ స్వాహాదేవి ఆయన భార్య. ఆ స్వాహాదేవితో కూడిన అగ్నిదేవుడు స్వాహాదేవిని స్తుతించిన చిన్న స్తోత్రం కూడా ఉంది. నేను ఇదివరకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ స్తోత్రం కనుక రోజు చదివితే చిన్నదే 5 లైన్లు. అసలు భార్యాభర్తలు సుఖ సంతోషాలతో కాపురం చేస్తారని ప్రతీతి దేవీ భాగవతంలో ఉంటుంది. ఈ అగ్నిదేవుడు వాళ్ళకి ఎన్నో ఆశీస్సులు ఇచ్చేవాడు. అప్పుడు దూరం నుంచి ఫోటోలు తీయడమే తప్ప ఈ వీడియో అన్నది లేదు. ఇప్పుడు మొన్న గరికిపాటి వారి అబ్బాయి కూడా చెప్పారు, ఒక వీడియో చూశాను ఆయనది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు పోసుకోవడానికి రెడీగా ఉన్నారట. ఈ ఫోటోగ్రాఫర్ అప్పటిదాకా హడావిడి చేసిన వాడు కనపడలేదుట. ఏమయ్యాడా అని ఇలా చూస్తే, ఇలా అటు ఇటు పీటలు వేస్తారు కదా, ఎదురుబదురుగా కూర్చుంటారు తలంబ్రాలు పోసుకుందుకు. కింద పడుకున్నట్ట మధ్యలో పెట్టుకుని కెమెరా ఇలా పైన పెట్టి వీడియో షూట్ చేస్తున్నట్ట. వాళ్ళ మొహాల మించి ఇలా పడే జాలువారే ఆ అక్షతల్ని బాగా వస్తుందిట. అందుకు పిచ్చా వాళ్ళిద్దరి మధ్యలో పడుకోవడం ఏంటండి. అలాగే ముహూర్తాల టైములు కూడా ఈ వీడియోల వల్ల ఇలా చూడండి అలా చూడండి అండంలో ఆ సుముహూర్తం టైం కూడా దాటిపోతుంది. ఇంకా ఆ అగ్నిహోత్రానికి బలం ఎక్కడుంటుంది, ఆ సుముహూర్తానికి బలం ఎక్కడుంటుంది. అందుకే చాలా కాపురాలు ఇలా విడిపోతున్నాయి. నేను ఇప్పుడు ఇందాక చెప్పింది కూడా చాలా రీసెంట్ వ్యవహారం. తప్పొప్పులు ఎవరివి మనకు తెలియదు, కానీ ఏ కాపురమైనా బాగుంది మనం వెళ్ళి అక్షింతలు వేసిన కాపురం. మా డాక్టర్ గారు ఎప్పుడు అనేవారు, మనకి బాగా దగ్గర వాళ్ళు నలుగురు వచ్చినా పర్వాలేదు, ఆ వచ్చిన వాళ్ళు మన గిఫ్ట్ ఇచ్చేసామా, ఓ ఫోటో తీయించుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటున్నారు. అలా కాదు, మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి ఆశీర్వదించే వాళ్ళు అయ్యి ఉండాలి అనేవారు డాక్టర్ గారు. అలాగా నిజమే కదా అది. ఆ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు అయ్యి ఉండాలి. అబ్బా వీళ్ళు అంత గొప్పగా పెళ్లి చేశారని కుళ్ళిపోయి వాళ్ళు కొంతమంది, లేకపోతే వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళు కొంతమంది, లేకపోతే ఆయన అన్నట్టు వచ్చామా ఓ గిఫ్ట్ చేతిలో పెట్టేసామా ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడా. ఇదే తప్ప ఆ దంపతులు సుఖ సంతోషాలతో ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ళు ఎంతమంది అండి. నేను ఎప్పుడూ చెప్తాను, జలంధర చంద్రమోహన్ గారు చెప్పారని కూడా చెప్తాను. ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు గెస్ట్గా ఆ ఇంటి అతిథి మర్యాదలు మనం స్వీకరించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలి అని బయటికి రావాలి. అది మనకు కూడా మేలు చేస్తుంది. అంటే మనకి మేలు చేస్తుందని స్వార్థంతో కోరుకోకూడదు. నిస్వార్థంగా కోరుకున్నదే ఎప్పుడు ఫలిస్తుంది, స్వార్థంతో కోరుకున్నది ఫలించదు. ఎందుకంటే వాళ్ళు మంచి ఆతిథ్యం ఇచ్చారు మనకి. అక్కడ మనం కాసేపు ఒక గంట సేపు ఆహ్లాదంగా టైం గడిపాం మనం. దానికి వాళ్ళని గురించి మనం మంచిగా అనుకోవాలి కదా. అబ్బా వీళ్ళు ఎంత పెద్ద సోఫాలు కొన్నారో, అబ్బా వీళ్ళ ఇంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని, లేకపోతే కొంచెం మర్యాద తక్కువ చేసిన వాడు ఆ పాటి మర్యాద చేయలేదా అని ఇలాంటి పేర్లు పెట్టుకుని అలా ఉండకూడదండి. వాళ్ళ మంచి కోరుకుని మనం ఆ ఇంటి నుంచి వచ్చేసేయాలి. అది మంచి. అలాంటి మనస్తత్వాలు మనుషులు అలవాటు చేసుకోవాలి. ఇలాంటి మనస్తత్వాలు అలవాటు చేసుకోవాలంటే ఎప్పుడూ నేను చెప్పేది పుస్తక ఆలోచన, సద్గ్రంథ పఠనం లేదా సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ ఉండాలి. సజ్జన సాంగత్యం కూడా ఒక అదృష్టం, ఒక వరం. అది కూడా ఒక పూర్వజన్మ పుణ్యమే. ఎవరు చెప్తారు మనకి మంచి విషయాలన్నీ, అంతే కదా. అందుకని సజ్జన సాంగత్యం ఎక్కడ ఉంటుంది అని దానికేసి మనిషి పరుగులు తీయడం. చిన్న వయసు నుంచే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక నువ్వు గుడికి వెళ్ళడమో ఇంట్లో దీపం పెట్టుకోవడమో అలవాటు చేయగలుసుకోవడం కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం అలవాటు చేయాలి. తల్లితో పాటు కూతురు పక్కన కూర్చోవాలి, దీపం పెట్టుకుంటున్నా పూజ చేసుకుంటున్నా. తండ్రి కూడా తను గాయత్రి చేసుకుంటుంటే పిల్లాడికి అలవాటు చేయాలి. లేదా గాయత్రి చేసి వాళ్ళు కానీ వేరే వర్ణాల వాళ్ళైనా వాళ్ళు గుడికి వెళ్ళాలి. ఆ గుడికి వెళ్ళేటప్పుడు పిల్లాడిని తీసుకెళ్ళాలి. నువ్వు తల్లి తండ్రే పిల్లలకి రోల్ మోడల్. తల్లి తండ్రికి లేనిది హఠాత్తుగా పిల్లలకి వచ్చింది అంటే అది వాళ్ళ అదృష్టం, పూర్వజన్మ సుకృతం కొద్దీ వస్తుంది, అంతే. అందుకని ప్రతి వాళ్ళు సజ్జన సాంగత్యం కోసం ప్రయత్నించాలండి.
అప్పుడు మన మనసు విశాలమవుతుంది, అందరి మంచి కూడా మనం కోరుకుంటాం, అంతా బాగుంటుంది. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఆ కాపురాలు, ఆ సంసారాలు నిలబడతాయి. వివాహ వ్యవస్థ అన్నది మన హిందూ వ్యవస్థకి చాలా పట్టుకొమ్మండి. అది చాలా దృఢంగా బలాన్యంగా నిలబడి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 3 పిల్లలు కనండి, 4 పిల్లలను కనండి అని చెప్తున్నారు. ఇక్కడ కాపరాలే నిలబడడం లేదు, ఇంకా అంతమంది పిల్లల్ని ఏం చేస్తారు అసలు? అది ఆయన ఏదో 30,000 ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన గవర్నమెంట్ కూడా నాకు ఇష్టమే. కానీ ఆయన అలా కనమన్నది అంటే హిందువుల సంఖ్య పెరగాలని చెప్పుండొచ్చు, కానీ ఇక్కడ ముందు చక్కగా కాపురాలు చేసుకోండి అని సందేశం ఇవ్వాలి. అలాంటి పరిస్థితులు అన్నీ మంచిగా ఉండాలి అని పదే పదే చెప్తూ ఉండాలి. కాపురాల విలువల గురించి చెప్పాలి, దాని పిల్లల గురించి కాదు. ఎందుకంటే నిలబడని కాపురాలను పిల్లలకని వాళ్ళని అన్యాయం చేయడం. ఎందుకంటే సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా కష్టం. ఆ పిల్లలు ముందు వాళ్ళ కష్టాలన్నా పిల్లలు చాలా బలైపోతారు. అందుకని అలాంటి 4 పిల్లలు లేదు, 5 పిల్లలు లేదు. ముందు కాపురాలు, అందరి కాపురాలు వివాహ వ్యవస్థ బలంగా ఉండాలి, నిలబడాలి. ఈ వీడియో వాళ్ళని సగం కట్ చేసేస్తే అసలు వివాహాలు చక్కగా సకాలానికి ముహూర్తంలో జరుగుతాయి. ఇది నా ఉద్దేశం అండి. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. ఇదిగో నేను చెప్పాను ఇందాక, లాంఛనాలు కావాలి, మేము కట్నం అడగలేదు కదా అనుకున్న వాళ్ళు పప్పులో కాలేస్తారేమో. వాళ్ళు కూడా చక్కగా ప్రూఫ్లు అన్నీ ఉంచుకుంటున్నారు. జాగ్రత్త పడండి. అయినా ఇంత వ్యవహారం ఎందుకో, అందరూ సక్రమంగా పిల్లాడు కాపురాలను చెయ్యాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుందాం. నేను కూడా అందరి బాగు కోరుకుంటున్నాను, మీరు అలాగే కోరుకోండి. ఉంటాను మరి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.